మన జీవితం ఎందుకు ఇలా కష్టాలతో నిండిపోతుంది? ఎందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం బయట ప్రపంచంలో వెతుకుతాం. కాని అసలు సమాధానం మనలోనే ఉందని భగవద్గీత మనకు చెబుతుంది. ఈ రోజు గీతలోని గొప్ప సత్యం గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో జరిగే ప్రతిదీ మన ఆలోచనలు, మన స్వభావం, మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మనసు ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని మనం నియంత్రిస్తే అది మనకు మిత్రం, కానీ అది మనపై ఆధిపత్యం చెలాయిస్తే అది మనకు శత్రువు. ఎవరు తమ మనస్సును జయిస్తారో వాళ్లకు బయటి పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపలేవు. విజయం వచ్చినా వారు గర్వపడరు, ఓటమి వచ్చినా వారు కుంగిపోరు. వాళ్లు స్థిరమైన ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే వాళ్లు బయట ప్రపంచంపై ఆధారపడరు. ఇంద్రియాలు మనల్ని ఎప్పుడూ బయటకు లాగుతాయి, కాని నిజమైన శాంతి మనలోనే ఉంటుంది. ఎవరు తమ కోరికలను నియంత్రిస్తారో వాళ్లు నిజమైన స్వేచ్ఛను పొందుతారు. ఆసక్తి, కోపం, అసూయ ఇవన్నీ మనసును కలుషితం చేస్తాయి. కాని జ్ఞానం, నియంత్రణ, భక్తి ఇవి మనసును పవిత్రం చేస్తాయి. మనసును జయించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు. అతనికి బాహ్య ప్రపంచం కాదు, అతని అంతరంగమే ఆనందానికి మూలం. అందుకే మన జీవితాన్ని మార్చాలంటే ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు, మన మనసును మార్చుకుంటే చాలు. మనసును జయించండి. మీ జీవితాన్ని మీరు నియంత్రించండి. ఇదే భగవద్గీత చెప్పే గొప్ప సత్యం. జై శ్రీకృష్ణ.